ఏం చూస్తున్నావు? నువ్వు మట్టి కొట్టుకుపోతావే, నువ్వు సర్వనాశనం అయిపోతావే. నా కొడుకు వదలండ్రా, వదలండ్రా, దున్నపోతులా ఉన్నాడు, వదలండ్రా. నా కొడుకు వదలండ్రా, వదలండ్రా. వస్తే మొదలష్టదానా, నువ్వు బాగుపడవే రాక్షసి. అల్లుడు వియ్యపురాలని కూడా చూడకుండా రౌడీల చేత కొట్టిస్తావే, నువ్వు నాశనం అయిపోతావే. నా ఉసురు నా బిడ్డ ఉసురు తగిలి నువ్వు నాశనం అయిపోతావే, పురుగులు పడి చచ్చిపోతావే. ముదనష్టపుదానా. అమ్మా పదమ్మా వెళ్దాం. నువ్వు ఆగరా. ఒసేయ్, మా ఇద్దరిని కొట్టించావు కదూ, నువ్వు బాగుపడవే, నువ్వు నాశనం అయిపోతావే, మట్టి కొట్టుకుపోతావే, నువ్వు సర్వనాశనం అయిపోతావే. చెండాలపుదానా, నువ్వు బాగుపడవే, నా ఉసురు తగిలి పురుగులు పడి చస్తావే. నువ్వు వేసేయండిరా. ఏంటండి షర్టిలో నలిగిపోయిందేంటి? ఆ కన్నేంటండి ఎర్రగా ఉంది? ఏయ్, మేమిద్దరం బతికొచ్చినందుకు సంతోషించవే, నలిగింది ఎర్రబడింది అని అడుగుతావే. ఏంటి వరలక్ష్మి, ఏంటి నువ్వు మాట్లాడేది? నా కూతురు జీవితం నాశనం చేయాలని చూడడం న్యాయమని అడగడానికి వెళితే నేనొక వియ్యపురాలని కూడా చూడకుండా, వీడొక అల్లుడని కూడా చూడకుండా ఆవిడ గారు తున్నపోతులాంటి రౌడీల్ని పెట్టి కొట్టించిందండి. ఏంటత్తయ్యా, మా అమ్మ మనుషులు పెట్టి కొట్టించిందా? కొట్టించింది అని చెప్తే కొట్టించిందా అని దీర్ఘం తీస్తావేంటి? అది అసలు ఆడదా గాడిదా? ఒట్టి పొజారు మనిషి, పెద్ద గూండాలాగా రౌడీల్ని మెయింటైన్ చేస్తోంది రాక్షసి. మిమ్మల్ని మనుషులు పెట్టి కొట్టించేంత దయిందా? పదండి అత్తయ్య, వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. ఏ ఆగవే, ఓ పెద్ద తెలివిగలదాన్ని అనుకుంటున్నావా? పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, కంప్లైంట్ ఇవ్వడం మాకు తెలీదా ఏంటి? అల్లుడిని కొట్టించిన అత్త, చావు దెబ్బతిన్న అల్లుడు అని పేపర్లో వస్తే చూడాలనుందా? అలాంటి అవమానం నాకు అవసరం లేదు. నోరు ముయ్. రై, అవమానం జరిగిందని ఇప్పుడు అనుకున్న ప్రయోజనం ఏముందిరా? మీ అమ్మ రారా అనగానే డూడు బసవనలాగా తలాడించుకుంటూ వెళ్ళావు కదా. అప్పుడు ఆ తలకాయలో బుర్ర పని చేయలేదా? ఇలాంటి తలవంపులు వస్తాయని తెలియదా? ఏ నే పిలవగానే వస్తే తప్ప? అసలు అక్కడ ఏం జరిగిందో మీకు తెలుసా? తెలుసు. మీరు ఇక్కడి నుంచి వెళ్ళకముందు జరిగిందంతా జయంతి నాతో చెప్పింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో మీరే చెబుతున్నారు. చూడు, మంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళి న్యాయం ధర్మం అడిగితే మంచి జరుగుతుంది, ధర్మాన్ని పాటిస్తారు. అంతేగాని దుర్మార్గుల దగ్గరికి వెళ్తే ఇలాగే అన్యాయాలు అవమానాలు జరుగుతాయి. ఆమె గురించి, ఆమె గుణగణాల గురించి అన్నీ తెలిసి ఆ రాక్షసి దగ్గరికి ఎందుకు వెళ్ళారు? అది రెక్కి పెట్టింది. బురదలో రాయేస్తే ఆ బురద చింది మళ్ళీ మన మీదే పడుతుంది. అందుకే దుష్టులకి దూరంగా ఉండాలి అంటారు. ఏంటి నాన్న నీతి వాక్యాలు చెప్తున్నారు? అరే, ఒక సంవత్సరం పాటు మన అర్చన ఆమె వల్ల ఎంత నరకయాతన అనుభవించింది, ఎన్ని అవమానాలు పాలైంది, ఎంత మానసిక క్షోభ అనుభవించింది. అవన్నీ ఆవిడ మూలానే కదా. ఆవిడ అడగకుండా ఉండడానికి నేనేం చేతకాని వాడిని కాదు. నేనే ఉప్పుకారం తినట్లేదా? నాకు రోషం పౌరుషం లేవా? నేను మగాడిని కాదా? నాన్న, నేను మహాత్ముని కాను, మామూలు మనిషిని. నువ్వు చెప్పేది కరెక్టేరా. వదిలేయటానికి నువ్వేం మహాత్ముడివి కాదు, రాముడిలాగా దేవుడివి కాదు. నువ్వే చెబుతున్నావు కదా మామూలు మనిషినేనని.
అయినా అర్చన కాపురానికి వెళ్లకుండా మన ఇంట్లోనే ఉండుంటే నువ్వు వెళ్ళి అడిగినా ఆవేశపడినా అర్థం ఉంటుంది. కానీ అన్ని సమస్యలు తీరిపోయి అది తన భర్తతో హాయిగా సంతోషంగా కాపురం చేసుకుంటుంది. ఇప్పుడు పోయి ఇంకా న్యాయం అడిగేదేంది? ఇలా అవమానాలు పట్టం తప్ప. ఇప్పుడు అర్చన సంసారం బాగానే ఉంది కదా అని ఆవిడ చేసిన కుట్రలు మోసాలు తెలిసి కూడా వదిలేస్తే అర్చనని ఏం చేసినా అడిగే మనుషులు లేరు కదా అని ఇంకా రెచ్చిపోతుంది. కన్నవాళ్ళం మనం, తోడబుట్టిన వాడు ఉన్నాం కదా, అదేమైనా అనాథ? అది అర్చన్ని నాశనం చేయాలని చూస్తే ఊరుకుంటావా? ముందు మీ ఇద్దరూ ఒక విషయం తెలుసుకోండి. నేనెప్పుడూ నిదానంగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి అంటుంటాను కదా, దానికి ఒక కారణం ఉంది. నేను ఉప్పు కారం తినేవాణ్ణే, నాకు రోషం ఉంది. కానీ ఎప్పుడు ఏ పని చేసినా ఓ పద్ధతి ప్రకారం చెయ్యాలి. అంతేగాని అనవసరంగా ఆవేశంతో ముందుకు వెళితే ఇదిగో ఇలాగే అవమానాలు పడాల్సి వస్తుంది. తప్పు చేసిన వాళ్ళని నేరుగా వెళ్లి దండించటం, పోట్లాడటం, కత్తులతో పొడవటం, గొడ్డలతో నరకటం, బాంబులు వేయటం కాదు చేయాల్సింది. సమాజం చీచీ అనుకునేలా చేయాలి. అప్పుడు తలెత్తుకుని తిరగలేరు. మానసికంగా కృంగి కృషించి నశించిపోతారు. అది అలా ఉండాలి శిక్షించే పద్ధతి అంటే. అవమానపడొచ్చాం కదా అని కృష్ణుడిలాగా గీతోపదేశాలు చేయకండి. మేం పడ్డ అవమానం కన్నా అది 100 రెట్లు అవమానపడి తలదించుకుని బాధపడే రోజు ఖచ్చితంగా వస్తుంది. దేవుడు దాన్ని శిక్షించకుండా ఉండడండి. అవునులే, నేను చెప్పింది ఎప్పుడు విన్నావు గనక ఇప్పుడు వింటానికి. సరే సరే, ఇంకా విషయం వదిలేసేయండి. ఇదిగో చూడు, నీకిదే లాస్ట్ ఛాన్స్. కన్న కూతురి మీద ప్రమాణం చేశావు కాబట్టి బతికిపోయావు. ఇక ముందు మీ అమ్మ సంగతి మర్చిపో. చచ్చిందనుకో. మీ అమ్మతో మాట్లాడావని తెలిసిందో ఆ క్షణమే నిన్ను చంపి నేను జైలుకి వెళ్ళడానికి సిద్ధం. గుర్తుంచుకో. ఏమండి, మా అమ్మతో మాట్లాడి చాలా రోజులైందండి. పైగా మిమ్మల్ని అత్తయ్య గారిని కొట్టి పంపించిందని తెలిసిన తర్వాత అమ్మని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉందండి. అలాంటి ఆవిడ కడుపుని పుట్టినందుకు బాధపడుతున్నానండి. ఇక నుంచి ఇదే నా పుట్టినిల్లు, ఇదే నా మెట్టినిల్లు. అత్తయ్యే అమ్మ, అంతా మీరేనండి. నేను నిజంగానే చెప్తున్నాను, నన్ను నమ్మండి. అలాగేలమ్మా, నువ్వు ఒకదానివి, కదిలిస్తే చాలు. రే వినోద్, ఇన్నాళ్లుగా మనలో ఉన్న ఓపిక ఒక్కసారిగా నశించకూడదురా. మనిషిపోయిన తర్వాత జాతకాలు అనవసరం. అలాగే జరిగిపోయిన దాని గురించి చర్చ అనవసరం. జయంతి వాళ్ళ అమ్మను మర్చిపోతానంది కదా, ఇంకా తన్నేమి అనుకు. ఏంటి, అర్థమైందా? అమ్మా జయంతి, వెళ్ళి రమ్మికి తినడానికి ఏమన్నా పెట్టు. అలాగే మావయ్య. పోరా, నువ్వు వెళ్ళి రచ్చం చేసుకుని రాపో. నువ్వేంటి ఇంకా ఎలాగే నిలబడ్డావు? ఇంతటితో ఈ విషయం వదిలేసాయి, వెళ్ళు. ఎవరేం చెప్పినా నేను దాన్ని వదలను. దాని మీద ప్రతీకారం తీర్చుకుని తీరుతాను. నాకు సమయం వస్తుంది, అప్పుడు చెప్తాను దాని సంగతి. చెప్పు, నీ మొగుడు నీ అత్త ఇంటికొచ్చారా? వచ్చారు, కానీ నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వు చేస్తున్న పనేంటి? ఏ జయంతి, నేనేం చేసినా నీ మంచి కోసమే చేస్తానే, పిచ్చిదానా. ఏంటి నా మంచి కోరడం? నా మొగుడిని అత్తగారిని కొట్టి పంపించడమా? అది నీ దృష్టిలో మంచి పనా? మా అత్తకు తగిలించావు, సరే, నేనేమీ అనుకోను. కానీ నేను ప్రేమించి పెళ్లి చేసుకున్న నా భర్తని కొట్టి పంపించావు. అది నాకు చాలా బాధగా ఉంది. తట్టుకోవడం నా వల్ల కావట్లేదు. ఏయ్, అర్థం లేకుండా మాట్లాడకే. ఇక్కడ విషయం చేజారిపోయింది. నేను కనుక అలా చేసుండకపోతే నువ్వు నేను కలిసి ఆడిన నాటకాలని వాళ్ళకి డౌట్ వస్తుంది. అప్పుడు నీ మొగుడు నీ అత్త కలిసి నిన్ను బయటికి నెట్టేస్తారు, తెలిసిందా? నీ అత్తను మాత్రమే కొట్టి నీ మొగుడిని ఊరికే వదిలేస్తే మనకి మంచి సంబంధాలున్నాయని మీ అత్తకి అనుమానం వస్తుంది. కానీ నువ్వు ఎప్పుడు ఏం చెప్పినా నమ్మదు. కరెక్టేనమ్మా, నువ్వు చెప్పింది పాయింటే. ఇప్పటికి నీకు బల్బు వెలిగి లైన్లోకి వచ్చావు. ఇప్పుడు నేను వాళ్ళకి నీకు పరాయిదాన్ని, దుర్మార్గురాల్ని, ఏమీ కాని దాన్ని. ఇలాగే ఉండని.
వాళ్ళకి నీ మీద ఎటువంటి అనుమానం రాకుండా నిన్ను నమ్మేటట్టు నటించు. నీ బ్రతుకు నువ్వే కాపాడుకోవే. సరేనమ్మా, ప్రస్తుతం ఏ సమస్య లేదు. ఎలాగోలాగ మేనేజ్ చేశాను. సరే, నేను తర్వాత ఫోన్ చేస్తాను. సరే, ఉంటానమ్మా. ఏంటోరా జీవితంలో బాగా బతకాల్సినోడిని బఠానీలు తింటానా, బాగా ఎదగాల్సినోడిని ఎదగలేకపోయా. మరి ఏమైంది? ఎందుకు ఎదగలేదు? ఏది ఎదుగుదాం అనుకునేటప్పటికే మా నాన్న నన్ను తీసుకెళ్లి పులిబోన్లో పెట్టాడు. పులిబోనా అంటే జూ పార్క్ లోనా? జూ పార్క్ అంటే మా నాన్న నాకు పెళ్లి చేసాడు రా. అయితే నీ పెళ్ళాం నీకు పులన్నమాట. నా పెళ్ళం నాకు పులేంటి? నన్ను చూస్తే నా పెళ్ళం వణుకో. చెప్పిన చాలు గానీ సొల్లాపి అమ్మ పిలుస్తుందిరా. ఈడు మా పులి బిడ్డ. పొగిడింది చాలు గానీ అమ్మ రమ్మంటుందిరా. ఏంట్రా భాగ్యం రమ్మందా? ఏంట్రా కన్నా, భార్య పేరు చెప్తే భయాలు గమ్ముతున్నాయి, వణుకుతున్నావేంటి? వణుకోలేదు, ఏం లేదు. భార్య అంటే సంసారం చేసే స్త్రీయే కాదు, ఒక్కొక్కప్పుడు అవతారం వేరే అవతారం మంకాళైపోద్ది. మీరు ధైర్యంగా ఉండండి, ఇప్పుడే వచ్చేస్తా. నేను చెప్పానుగా వీడు భయపడతాడు. ఏంటన్నా ఇక్కడే నిలబడి చూస్తున్నావు? అమ్మ పిలిచింది అన్నానుగా, వెళ్ళు లోపలికి. యారా, అమ్మ పిలుస్తోందని ఇక్కడ దాకా తీసుకొచ్చావు, నన్ను మాత్రం వెళ్ళు అంటున్నావు. లోపల ఏమన్నా వీరంగమా? నాకేమన్నా సాకిరేవు కార్యక్రమం లాంటిది పెట్టిందా? నువ్వు కూడా రారా. అయ్యో నాన్న, నాకు బయట వేరే పని ఉంది నాన్న, నువ్వు వెళ్ళు. నేను వస్తాను. నాయన రారా, నువ్వు కూడా వస్తే నాకు కొంచెం ధైర్యంగా ఉంటుందిరా. రా చాండి. బాబు వదలడు. ముందు నువ్వు నాడు. అమ్మా, నాన్న వచ్చాడే. వస్తున్నాన్రా. ఉండరా, ఇలా తీసుకొచ్చేసి అలా మధ్యలో ఊళ్ళు పెట్టి వెళ్ళిపోతావేంట్రా? అసలు గొడవ ఏమిటో తెలియనివరా? ఏమయ్యో, ఏంటయ్యా కొత్త చుట్టలో మొహమాట పడుతూ ఇక్కడే నిలబడ్డావు? వెళ్ళు, కాలు చేతులు కడుక్కొని రాపో, తిందు గాని. భాగ్యం, ఇప్పుడు నువ్వు అన్నది తినటానికి రమ్మనేనా? నిజంగా తినటానికి రమ్మనేగా? అవునయ్యా, నీకెందుకు అనుమానం వచ్చింది? అందుకేగా నిన్ను పిలుచుకురమ్మని వాడిని పంపించింది. వెళ్ళు, కడుక్కొని రాపో. ఆహా, ఏమి నా భాగ్యము. భాగ్యం, నేనంటే నీకెంత ప్రేమ, ఎంత ప్రేమ, ఎంత అనురాగం, ఏమి ఆప్యాయత. ఎందుకో తలుచుకుంటేనే ఒళ్ళు పులకరిస్తోంది. గిల్లుకున్నా సరే ఏమిటో కన్ఫామ్ కావట్లేదు. అమ్మా రేవతి, ఏంటత్తయ్యా? మాడకుండా దోరగా వేయించమ్మా. అలాగే అత్తయ్య. ఏంటి భాగ్యం, వంటింట్లోంచి గుమా వాసన వస్తుంది. ఏం చేస్తున్నారేమిటి వాళ్ళు? వడలు చేస్తున్నామయ్యా, వేడివేడిగా 4 వడలు తింటావా? పిలుచుకురమ్మని వాసన పంపించాను. ఏమిటి విషయం? ఏదన్నా విశేషం ఉంటే చేసుకోవడం కొంతమందికి అలవాటు, మాకు అలాంటివేవీ లేవు. నువ్వు కిరాణా సరుకులు కదా, విశేషం అంతే. పొద్దున్న నుంచి సరుకులు లేవు, బాధపడ్డావు. ఇప్పుడు సరుకులు సంబరపడతాం, అంత అవసరమా? చెప్పవయ్యా, మేమే వడలో త్వరగా రా, త్వరగా. అలా రా. వెళ్ళు. అర్చన, ఏంటి ఉల్లిపాయలు తరుగుతున్నావు? అన్నం కూర ఏం వండలేదా? అన్నీ రెడీయే. ఇవి తరిగి 2 బోండాలు వేద్దామని. బోండాలా? ఏంటి స్పెషల్? స్పెషల్ ఏం లేదు, అవతల చూస్తున్నావుగా, వడలు చేస్తున్నారు. ఏదన్నా తినాలనిపిస్తుందిగా, అందుకే. నాకేమీ తినాలనిపించట్లేదు, ఆపేసి. నీకిష్టం కదా అని. పాయింట్ ఇష్టం కాదు అర్చన. పక్క వాళ్ళు వేసుకుంటున్నారు, ఎదురు వాళ్ళు వేసుకుంటున్నారు కదా అని మనం వేసుకోకూడదు. మనకి తినాలి అనిపిస్తే స్తోమతను బట్టి వండుకోవాలి. వాళ్ళతో మనకి పోటీ ఏంటి చెప్పు? అహం, అలా కాదు, నీకిష్టం కదా అని. నాకిష్టమే, కాదనట్లేదు. అలాగని వాళ్ళు చేసుకుంటున్నారు కదా అని మనం చేసుకోనక్కర్లేదు. నాకు ఆకలేస్తోంది, ఇది ఆపేసి ముందు అన్నం వడ్డించు. భాగ్యం, రా, తీసుకురా. వస్తున్నానయ్యా, నీకంతా కంగారే. అబ్బా. ఇదిగో, తిను. ఓహో,
అబ్బా అదిరింది భాగ్యం, అదిరింది. అందుకే పెద్దలు ఏమన్నారు, తింటే వడలే తినాలి, తాగితే విస్కీ తాగాలన్నారు. ఊరినే అన్నాలే. భాగ్యం, నువ్వు లోపలికి వెళ్ళి 6-7 కాదులే 10 వడలు వేరే ప్లేట్లో వేసుకుని చట్నీ కూడా వేసుకుని తీసుకురా, ఇచ్చేద్దాం. ఎవరికయ్యా ఇచ్చేది? కొడుక్కి కోళ్ళకి. రేవతి వడలు చేస్తుంది, వాసు బయటికెళ్ళాడు, ఇంకెవరికయ్యా ప్లేట్లో పెట్టిచ్చేది? పెద్ద కొడుకు పెద్ద కోళ్ళకి. చూడవయ్యా, నాకున్నది ఒకే ఒక కొడుకు, వాడు వాసు. నువ్వు వెదవాగుడు ఆపి తిను. ఏమిటి అలా అంటావు? ఇంట్లో వడ పాయసం అప్పాలు చేసుకుంటే ఇరుగు పొరుగు వారికి బంధువులకి ఇస్తారు కదా, అలాగే ఇంట్లోనే ఉన్న పెద్ద కొడుక్కి కోళ్ళకి ఇవ్వటంలో తప్పేంటి? అరవకుండా వెళ్ళి 1/2 డజన్ వడలు పాయసం ఇచ్చి పంపించు. ఇక ఆపుతావా నీ సోది? ఇది నా మొగుడు కష్టార్జితంతో తెచ్చే సరుకులతో సంతోషంగా తింటున్నావు. తినగల తాహతుంటే చేసుకు తినమను, లేకపోతే కడుపు మాడి చేస్తారో కుళ్ళి చేస్తారో చావమాను. భాగ్యం, నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడతాం ఏం బాగుండలేదు, నోటికి వచ్చినట్లు మాట్లాడతాం అసలు బాగుండలేదు. ఇంతకాలం వాడి దయా దాక్షిణ్యాల మీద బతికం, అది గుర్తుపెట్టుకో. ఇక మీదట ఎవరు దయాదాక్షిణ్యాలు మనకు అవసరం లేదు. కిరాణా షాపు వాడు కట్టిన సరుకులు తిరిగి వాడు లోపల పెట్టుకుంటుంటే చూసి మనసులో తెగ ఆనందపడ్డ మనుషులేగా.